మాట్లాడుతూ ఉన్నారే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక పక్కన హరీష్ రావు గారు ఇంకో ప్రక్కన కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. మీరు 10 సంవత్సరాల కాలంలో ఆ పేదవాడికి ఇచ్చిన బియ్యం సరిగ్గా ఇచ్చిండ్రా? ఈ రోజు పేదవాడికి అదే ముఖ్యమంత్రి సన్న బియ్యం 6 కేజీలు ప్రతి వ్యక్తికి ఇస్తా ఉన్న తరుణంలో ఏ ముఖమేసుకొని మాట్లాడుతా ఉన్నారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తుంటే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఆ రోజు పేదవాడుంటే ఈ రోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉచితంగా ఈ రోజు జీరో బిల్లు 200 యూనిట్లు కరెంటు వినియోగిస్తే వారందరికీ ఇస్తా ఉంటే ఎందుకయ్యా మీకు ఆక్రోశం? ముఖ్యమంత్రి గారి పైన ఎందుకు మీకు ఆక్రోశం? ఎందుకు మీకు బాధ? ఎందుకు అంత విమర్శలు చేస్తా ఉన్నారు? విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది, కానీ మా మీరు విమర్శకు సంబంధించి మేము ఈ 2 సంవత్సరాలు కానీ రాబోయే 3 సంవత్సరాలు కానీ మేము ఇచ్చిన ప్రతి మాట, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం ఒకటి తర్వాత ఒకటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అమలు చేసే కార్యాచరణలో పోతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది యువకులు ఉంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి చొప్పదండిలో, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ఉన్నాయి. యువతకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మన సాక్షిగా మీరు ఆలోచన చేయండి. మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితులకో స్నేహితుల పిల్లలకో ఈ రోజు గ్రూప్ 1 ద్వారా గ్రూప్ 2 ద్వారా గ్రూప్ 3 ద్వారా గ్రూప్ 4 ద్వారా ఉద్యోగాలు వచ్చినాయా లేవా ఒకసారి మీరు ఆలోచన చేసి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినమా లేదా ఒకసారి ఆలోచన చేసి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. 70,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారు. ఇంకా చేయాల్సింది చేసే క్రమంలో ఈ చొప్పదండి మున్సిపాలిటీలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన మిత్రులందరూ ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి స్పీడ్కి ఇంకా స్పీడ్ని అందియాలని ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉన్న కార్యక్రమాలు మీ శాసనసభ్యుడు సత్యం గారికి మీకు పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తే ఇంకా 10 పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచన చేసి మీరు ప్రతి వార్డులో కూడా ఈ ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తూ మరి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సత్యం గారికి ఎప్పుడు కూడా మీరు ఆశీర్వాదం పలుకుతూ యువకుడు మిత్రుడు చదువుకున్న వ్యక్తిగా మీ ఆశీర్వాదం పలకాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. పెద్దలు శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతున్నాం. గౌరవనీయులు మీ అభిమాన శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఈనాటి సభాధ్యక్షులు మేడిపల్లి గారికి, ఈనాటి ముఖ్య అతిథి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మూలమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లాలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తూ మీ అభిమానాన్ని పొందినటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, అడ్లూరి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈనాడు శాసనసభలో అదేవిధంగా వివిధ ప్రభుత్వ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి వేలాది మంది చొప్పదండి అదేవిధంగా కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. ఈనాడు అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం మేడిపల్లి గారి యొక్క ఆహ్వానం మేరకి
ఆయన గారు ఇచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, అదేవిధంగా మహిళలకి సోలార్ విద్యుత్ కావచ్చు, అనేక పథకాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన గారికి అసాధ్యమనే అట్ని సుసాధ్యం చేయటమే ఆయన లక్ష్యంగా సామాన్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని, మామూలు మనిషి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క రుణాలు తీర్చుకోవటం కోసం, వాళ్ళ ఆశలు నెరవేర్చడం కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సోనియా గాంధీ గారు పంపిస్తే మీరు ఆశీర్వదిస్తే ఈనాడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాశ్వత సమస్యలకి పరిష్కారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు. మీకు తెలుసు, కులగణన అనేది అందరి కోరిక. ఈ యొక్క జాతికి ఏ కులం ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని అవకాశాలు రావాలి, సామాజిక పరంగా, రాజ్యాంగ పరంగా, ఉద్యోగ పరంగా జీవితాల్లో వెలుగులు నింపాలి అని రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక మేరకి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకి గుండె ధైర్యంతో భారతదేశంలో కులగణన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈరోజు బీసీ జనాభాకు తగ్గట్టుగా అన్ని రకాలుగా ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అవకాశాలు కల్పించే అవకాశం వచ్చింది. మన రాష్ట్రాన్ని చూసి భారతదేశం కూడా, భారత ప్రభుత్వం తల వంచి ఈనాడు కులగణనకి సిద్ధమైంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా దళితుల్ని వేరు చేసి, వేరు కొంపట్లు చేసి వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకున్నటువంటి రాజకీయ పార్టీలకి ధీటుగా అనేక సంవత్సరాలుగా మన కళ్ళ ముందు నిప్పు అగ్నిగుండంలా మారినటువంటి కేటగరైజేషన్ కూడా ఈ రోజున సమాధానం చెప్పి వాళ్ళ యొక్క అవకాశాలు తగ్గట్టుగా ఈ రోజున కేటగరైజేషన్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన గారు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలకి శ్రీధర్ బాబు గారు చెప్పినట్లుగా ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితుల వెసులుబాటుతోటి ఒక్కొక్క పథకాన్ని ప్రారంభిస్తూ వాటిని పూర్తి చేసుకుంటున్నాం. ఇందాక చెప్పారు మహాలక్ష్మి, మహిళామ తల్లులందరూ కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారు అంటే ఈ రోజుకి 279 కోట్ల సారి మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేశారు. వాళ్ళకి ఖర్చు పెట్టినటువంటి సొమ్ము 9,170 కోట్లు. అంటే 9,000 కోట్లు మహిళామ తల్లుల యొక్క ఖాతాల్లో జమ అయినట్టే, మీకు పొదుపు వచ్చినట్టే. ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో సంవత్సరన్నర కాలంలో మహిళామ తల్లులకి ఉచిత ప్రయాణం కోసం 9,000 కోట్ల పైసలకు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా విద్యుత్ శక్తి ఇస్తామని చెప్పాం. రైతులకే కాకుండా పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకి 52 లక్షల పైచీలకు కుటుంబాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దానికి ఈ రోజుకి సుమారు 3,000 కోట్ల పైచీలకు ఈ రోజున మీ ఖాతాల్లో జమ చేశాం. అంటే మీరు కట్టాల్సినటువంటి సొమ్ముని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కరెంటు బిల్లులు కట్టి సుమారు 3,700 కోట్లు కరెంటు బిల్లులకి ఖర్చు పెట్టామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా ప్రతి పథకానికి కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదేవిధంగా నేతన్నలకి ఈ కరీంనగర్ జిల్లాలో తెలంగాణకి ఊపిరి పోసినటువంటి జిల్లా, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి సలిపినటువంటి జిల్లా, తెలంగాణ సాధనకు ప్రాణాలు అర్పించినటువంటి జిల్లా, నేత కార్మికుల సమస్యలు కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో పూర్తి కాకపోతే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఈ రోజున పాత బాకీలు కూడా చెల్లించి 1,000 కోట్ల రూపాయలు చేనేత కార్మికులకు ఇచ్చి వాళ్ళ రుణమాఫీని కూడా రుణమాఫీ చేసి ఈనాడు వాళ్ళకి చేతి నిండా పని కల్పించి మాకు ఈ పని చాలు, ఇక మేము ఈ పని చేయలేము అని చెప్పి చేనేత కార్మికులు వచ్చేదాకా 24 గంటలు కష్టపడ్డా కూడా ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా నేత